వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నాను అనమాట. అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మేము ఈరోజు దుబాయ్ నుంచి ఇండియాకి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. We are going to airport. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో మన లగేజెస్ అవన్నీ ట్రాలీలో అయితే పెట్టుకోవాలి. సో అదంతా అయిపోయిన తర్వాత డిపాచెస్ గేట్ నుంచి ఎంటర్ అయితే అవుతున్నాము. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే చేయాల్సిన పని ఏంటంటే ఈ మెయిన్ లగేజెస్ అన్నీ చెక్-ఇన్ అయితే చేసేయాలి. సో ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట. సో చెక్-ఇన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ మన కౌంటర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో 403 మన కౌంటర్. సో మనం ఫస్ట్ అయితే చెక్-ఇన్ చేసేసుకున్నాము. సో మెయిన్ లగేజెస్ అన్నీ అయితే చెక్ ఇన్ చేసేసామన్నమాట. ఈ స్మాల్ క్యాబిన్ లగేజ్ మాత్రమే మా దగ్గర ఉందన్నమాట. సో ఇది అయిపోయింది కాబట్టి మనం ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేసుకోవాలి. లెట్స్ గో అండ్ ఫినిష్ ది ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే అలౌ చేయరు. సో ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దు, స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్ అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. సో మా చిన్నోడికి ఆకలిస్తుంది అనమాట, అందుకని మెక్డీకి అయితే వచ్చాము. మా ఆయన అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు. సో ఫుడ్ అయితే వచ్చింది. ఒక 15-20 minutes లాంగ్ క్యూ తర్వాత ఫుడ్ అయితే వచ్చిందనమాట. సో తినేసాము. మా గేట్ నెంబర్ వచ్చేసి B18 అనమాట. సో మా గేట్ పక్కనే ఫిక్స్. ఇదే కునాఫా లాంచ్ చేసిన ఫస్ట్ బ్రాండ్ అనమాట. సో బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. బోర్డింగ్ అయితే అయిపోయిందనమాట. లోపలికి అయితే వెళ్తున్నాము. మా సీట్ నెంబర్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ సీట్లో ఒక బ్లాంకెట్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఒక స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. సో ఎంత డిస్టెన్స్ అండ్ మనం ఎప్పుడు ఏ టైంకి రీచ్ అవుతాము, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము, ఎంత హైట్లో ఉన్నాము అన్నీ ఈ స్క్రీన్లో అయితే డిస్ప్లే అవుతాయి అన్నమాట. టెంపరేచర్ కూడా ఎంత ఉంది అని చెప్పేసి మనము ఎలా వెళ్తున్నాము అనేది కూడా ఈ స్క్రీన్లో అయితే ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట.
సో మనము దుబాయ్ నుంచి హైదరాబాద్కి మోర్ దెన్ 2500 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో మీరు చూడొచ్చు ఇక్కడ దుబాయ్ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసేటప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి స్క్రీన్లో. టేక్ ఆఫ్కి అయితే రెడీగా ఉందన్నమాట. సో స్లోగా అయితే మూవ్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. అప్పటి వరకు స్లోగా రన్వే మీదే రన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మా ఫ్రంట్లో కూడా ఒక ఫ్లైట్ ఉందన్నమాట. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. ఈ స్క్రీన్లో అయితే మనకు క్లియర్గా చూడొచ్చు. మొత్తానికైతే మనము ఫ్లై అయిపోయాము. సో జస్ట్ 3 అవర్స్లో మనమైతే హైదరాబాద్లో అయితే ల్యాండ్ అవుతాం అన్నమాట. సో 3 అవర్స్లో హైదరాబాద్లో అయితే ల్యాండ్ అవుతాము. 394 km/h అయితే వెళ్తుందన్నమాట. అండ్ 2557 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది నైట్. సో డిన్నర్కి మెనూ అయితే ఇచ్చారనమాట. చికెన్ అండ్ వెజ్ 2 అయితే ఉన్నాయి. ఇన్స్టెంట్ కెమెరాతో మాకైతే ఒక ఫోటో తీశారనమాట ఫ్లైట్లో. సో అది ఒక ఎన్వలప్లో పెట్టయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. మన మెమరీ కోసం మనమైతే ఇట్లాంటి ఫొటోస్ అవన్నీ బాగా అనిపిస్తాయి కదా. సో ఇదైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మా చిన్నోడికి కిడ్స్ బ్యాగ్ అని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. అదొక బ్యాగ్ అనమాట. అండ్ వాడికి కిడ్స్ వీల్ అయితే ఇచ్చారనమాట. వాడి క్రియేట్తో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అంటే పిల్లలు ఎక్కువ స్పైసీగా అట్లా తినరు కదా. సో వాళ్ళకి నచ్చేలాగా ఫుడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మాకు కూడా ఒక మీల్ ఇచ్చారనమాట ఫుడ్. సో మేము వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది పన్నీర్ అండ్ చికెన్ 2 ఆర్డర్ చేసామన్నమాట. సో ఫుడ్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. చాలా బాగుంది అని కాదు, అస్సలు బాగాలేదని కాదు, ఓకే తినొచ్చు అనమాట. కొంచెం అయితే బాగానే ఉంది. మేము తినేసి కొంచెం సెటిల్ అయ్యి కాసేపు ఇలా రిలాక్స్ అయ్యేలోపు ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయామన్నమాట. సో ఆల్రెడీ ల్యాండ్ కూడా అయిపోయాము. ఇంకా ఫాస్ట్గా మా వాడు అప్పటి వరకు పడుకొని ఉన్నాడు. ఇంకా ల్యాండ్ అయ్యామనగానే ఫుల్ టు యాక్టివ్ అయ్యాడనమాట. అండ్ అసలు కాసేపు కూడా సరిగ్గా పడుకోలేదు వాడు. నేనన్నీ ఇంకా కాసేపు పడుకున్నాను కానీ వాడైతే అస్సలు పడుకోలేదు. ఇంకా హెక్టిక్ ఏంటి అని అంటే అసలు ఇమిగ్రేషన్ దగ్గర చాలా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ అవన్నీ అయిపోయేసరికి మా ఫ్లైట్స్ యూఎస్ అండ్ యూకే కనెక్టింగ్ ఫ్లైట్స్ వాళ్ళు వచ్చేసరికి చాలా 2.5 hours అయిందనమాట మాకు జస్ట్ ఇమిగ్రేషనే. అండ్ లగేజెస్ కూడా ఆ బ్యాగ్ ఆ బెల్ట్ పై నుంచి తీసేసి కింద పెట్టేశారనమాట. సో వెతుక్కోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. సో ఫైనల్లీ మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం మార్నింగ్ 3:34 అవుతుందన్నమాట టైం అయితే. క్యాబ్ దిగంగానే మా చిన్నోడు ఇక మా అత్తయ్య దగ్గరనే ఉన్నాడనమాట. అస్సలు దిగలేదు. సో వాడు ఫుల్ టు హ్యాపీ ఫీల్ అయ్యిండనమాట. చాలా 1 year అయిపోయింది.
సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఇండియా వచ్చేసాం కాబట్టి ఫుల్ టు సెలబ్రేషన్స్, షాపింగ్స్, తిరగడం అవన్నీ అయితే ఉంటాయి. సో అవి కూడా నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.